జనహిత కార్యక్రమం మార్నింగ్ వాక్ విత్ పీపుల్ తోటి అనేటువంటి కార్యక్రమం ద్వారా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద వర్గాలకు సంబంధించి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అది ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, 200 వరకు యూనిట్ విద్యుత్ కావచ్చు, ఇవన్నీ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంలో ప్రభుత్వం యొక్క ఉద్దేశం, ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం, ఆలోచన అట్టడుగున కడుపేద వర్గాలకు, ఆఖరి పేదవాళ్ళ వరకు కూడా ఈ ప్రభుత్వ పథకాలు అందాలనేది ప్రభుత్వం లక్ష్యం. అర్హులైనటువంటి పేదవాళ్ళందరూ కూడా ఈ పథకాలన్నీ కూడా చేరాలనేది ప్రభుత్వ లక్ష్యం. అందుకనే ఈ మార్నింగ్ వాక్ ద్వారా ఏదైతే మా ప్రభుత్వం ఉద్దేశం ఉందో అది అర్హులైన నిజమైన పేదవాళ్ళందరికీ అందుతున్నాయా లేదా అనేది ఒకసారి పరిశీలన చేసుకోవడం. ఒకవేళ అర్హులు మిగిలిపోయేటుంటే తప్పకుండా ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది. ఈ ప్రభుత్వం మీది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో ప్రతి పేదవాళ్ళకి ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఒక భరోసా ఇవ్వడానికి ఈ ప్రాంత శాసనసభ్యునిగా ఆ రోజు నన్ను కాంగ్రెస్ పార్టీ శాసనసభగా విశ్వాసంతో మిత్రపక్షాల అభ్యర్థిగా గెలిపించినటువంటి ప్రజానికానికి అండగా నిలబడాలి. ఏదైతే ప్రభుత్వం చేపడుతున్న పథకాలన్నీ కూడా అర్హులైన పేదవాళ్ళందరికీ అందజేయాలనేదే నా లక్ష్యం. అందుకోసమే ఈ మార్నింగ్ వాక్ కార్యక్రమం, జనహిత కార్యక్రమం ద్వారా గ్రామాలలో మరి ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రావాల్సినటువంటి కార్యక్రమాలు అందుతున్నాయా, ఒకవేళ మిగిలిపోయినటువంటి వాళ్ళకి ఇప్పటివరకు చేయగలుగుతాం అనే ఒక ఆలోచన. తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న చితక సమస్యలు చాలా ఉన్నాయి. నాతో పాటుగా ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఉంటున్నారు. ఏదైనా గ్రామంలో ఉన్నటువంటి మంచినీటి సమస్య కావచ్చు, ఏదైనా కరెంటు సమస్య కావచ్చు, లేక ఇతర ఏ సమస్యలు ఉన్నా వెంటనే మేము చేయగలిగింది అక్కడికక్కడే పరిష్కరించడం. ఇక మిగిలిపోయినట్టు పెద్ద సమస్యలు ఉంటే జిల్లా కలెక్టర్ గారి దృష్టి కానీ పెద్ద ప్రభుత్వ మరి జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకుపోవడం. ఇంకా పెద్ద మేము చేయగలిగింది అయితే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్ళి ఈ సమస్యల్ని పరిష్కరించాలి. మా ఆలోచనల్లో ఒకటి, ఏదైతే ఆనాడు ఏ విశ్వాసంతో, ఏ నమ్మకంతో మరి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చిన పేదవర్గాలు ఉన్నాయో ఆ పేదవాళ్ళందరికీ అండగా నిలబడేది రేవంత్ రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జనహిత కార్యక్రమం ద్వారా మరి మార్నింగ్ వాక్ విత్ ఎమ్మెల్యే విత్ పీపుల్ అనేటువంటి కార్యక్రమం ద్వారా పేద ప్రజల దగ్గర నిలబడ వాళ్ళకు ఒక భరోసా. మా ఎమ్మెల్యే మాకు ఏదైనా సమస్య ఉందా, మా గ్రామాల సమస్యనా, మాకు ఏ సమస్య వచ్చినా మా ఎమ్మెల్యే మాకు అండగా ఉంటాడు అనే ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని వాళ్ళకి అండగా ఉండాలనేది నా ఆలోచన. ఇవాళ లేదో ప్రచారం కోసమో ఇప్పుడు ఏమి ఎన్నికలు లేవు, లేకపోతే ఇంకా ఓట్లు ఇంత అంతకంటే లేవు, కానీ వాళ్ళకు ఒక విశ్వాసం, ఒక నమ్మకం. ఎందుకంటే నేను గతంలో ఢిల్లీలో తిరిగినప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి, నేను ఎన్నికల ప్రచారం జరిగినప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. ఇవాళ కొంతవరకు ఒక 30% మేము రోడ్లకు కానీ మిగతా సమస్య చేయగలిగినాం. మిగతాయి కూడా తప్పకుండా ఈ ఢిల్లీకి సంబంధించి భవిష్యత్తులో ఇప్పుడు నా దృష్టికి వచ్చినటువంటి చిన్న సమస్యలు చాలామంది పేదలు ఉన్నారు. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు 10 సంవత్సరాల్లో ఒక ఇల్లు వెళ్ళకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చాలామంది పేదలకు ఇవాళ ఇల్లు కావాల్సినంత అవసరం. ఈ గ్రామానికి ఇవాళ 40 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించిన. ఆ 40 ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికే చాలామంది బేస్మెంట్లు కట్టినారు. బేస్మెంట్ కట్టిన వాళ్ళకు ఆల్రెడీ కొంతమందికి డబ్బులు కూడా వచ్చేసినాయి అకౌంట్లకు. అంటే ఈ ప్రభుత్వం పేదవాళ్ళకి అందరికీ కూడా అర్హులు, ఇప్పుడు కూడా చెప్తున్నాను, అర్హులైనటువంటి ప్రతి పేదవానికి, ఆఖరి పేదవానికి రేషన్ కార్డు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, మిగతా కార్యక్రమాలన్నీ కూడా అందజేయాలి, అందజేస్తాం కూడా. కాబట్టి ఇప్పుడు రాలేదని ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అర్హత కలిగిన ప్రతి వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత మాది. అందుకనే ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వంలో తీసుకుంటున్న అనేకమైనటువంటి నిర్ణయాలు ఈ భారతదేశ చరిత్రలో నాకు తెలిసి 2 సంవత్సరాల్లో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అందుకే ఈ ప్రభుత్వానికి అండగా ఉంటారు ప్రజలు. మేము కూడా మీకు ఉన్నాము, ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది భరోసా ఇవ్వడానికి ఈ మార్నింగ్ వాక్ కార్యక్రమం అన్ని గ్రామాలు ఈ ఒక్క రోజుతోటో లేకపోతే 2 రోజులతో ముగిసేటువంటి కార్యక్రమం కాదు. నేను శాసనసభ్యుగా ఉన్నంతకాలం రోజు నేను దేవరకొండలో అందుబాటులో ఉన్న రోజులు తప్పకుండా ఈ మార్నింగ్ వాక్యం ప్రతి కార్యక్రమం ప్రతి గ్రామంలో కొనసాగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అట్లే ఎమ్మెల్యే వస్తున్నట్టు ఎప్పుడు అడ్డుపడతామనే పరిస్థితులు ఉంటాయి. అయితే మీరు కాలనీలో కానీ ఇల్లు పోయినప్పుడు ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? అంటే సంక్షేమ పథకాల పట్ల వాళ్ళు మీకు చెప్తున్న పరిస్థితి ఏంటి? ప్రజలు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమాల పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ చాలామందికి రేషన్ కార్డు వచ్చినాయి, మాకు రేషన్ కార్డు వచ్చింది అంటున్నారు. 10 సంవత్సరాల్లో మాకు ఒక్క రేషన్ కార్డు రాలేదు కానీ వాళ్ళు వచ్చినాయి అంటున్నారు.
అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు చాలామందికి గుడిసెలు నిజంగా చూస్తే ఒక కడుపు తరుముకుపోతుంది. ఒక్కొక్కరైతే మామూలుగా ఒక ఇంట్లో చూసినాను ఆ ఎస్సీ కాలనీలో 4 అవేమంటారు ఒకటే ఇంటి మీద 4 అవి పెట్టి కప్పుకున్నారు. ఆ పోస్టర్లు వేసి అది ఉంటుంది కదా కవర్లు, ఫ్లెక్సీ కవర్లు కట్టుకొని ఉన్నారు పాపం పేదవాళ్ళు. అటువంటి వాళ్ళకు 10 సంవత్సరాలు ఒక్క ఇల్లు ఇవ్వలే. కానీ ఈనాడు వాళ్ళకు ఒక విశ్వాసం ఉంది, అయ్యా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు ఇల్లు వచ్చింది. ఆ నమ్మకం, ఆ విశ్వాసం, అందుకే ప్రజలు చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాం. ప్రజలు అంటుకుంటానంటే మేము ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి తిరుగుతున్నాం తప్ప రాజకీయాల కోసమో రాజకీయ ఆలోచనల కోసమో లేక ఇంకొక తిరగట్లేము. నిజాయితీగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి. నా మీద ఏదో విశ్వాసం నమ్మకంతో నన్ను ఆ రోజు గెలిపించిన ప్రజలు వాళ్ళకి అండగా ఉండాలి. నా చేతనంద దగ్గర వరకు ఆ గ్రామాల యొక్క అభివృద్ధి జరగాలి. ఆ గ్రామాల్లో సమస్యలు పేదవాళ్ళందరూ కూడా రోజువారీగా ఎమ్మెల్యే చుట్టూ తిరగడం కాదు, అవసరమైన ఎమ్మెల్యేనే మీ దగ్గరికి వస్తాడన్నట్టు ఆలోచన ఉంది. నేనే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా స్పందించినారు, వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు. నేను చేయగలిగింది అప్పటికప్పుడే కొన్ని సమస్యలు అధికారుల దృష్టి తీసుకెళ్ళి అక్కడికక్కడే పరిష్కరించడం. మిగతా సమస్యలు ఉంటే తప్పకుండా అవి పరిష్కరించే దిశగా ముందుకెళ్తాం.